హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామండి. ఇది లంచ్ బాక్స్‌లోకి అయితే చాలా బావుంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఎగ్స్ వేసేసుకోవాలండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 మెంబర్స్‌కి సరిపోయేంత. మీరు ఎగ్స్ ఇంకెక్కువగా తీసుకున్నా పర్లేదు. ఎగ్స్ అనేది డైరెక్ట్‌గా వేస్తున్నాను నేను. బౌల్‌లో వేసి వేయట్లేదు. దాంట్లో ఏమి కూడా కలపట్లేదు నేను. డైరెక్ట్ అలా కొట్టిపోసి పొడి పొడిగా చేస్తున్నాను. అలా చేసుకోవాలండి పొడి పొడిగా. అప్పుడే అది రైస్‌లోకి బాగా కలుస్తుంది. అలా గంటెతోటి ఎప్పటికీ అలా అనుకుంటూ కూర్చోవాలి పొడి పొడిగా అయ్యేంత వరకు. అలా అన్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి బాగా కాలింది కదా! ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం మనం ఇప్పుడు. తర్వాతకి టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాము. ఇవి కొద్దిగా వేగనివ్వండి. అలా గరిటెతో కలబెట్టుకొని టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అది కూడా నూనెలో కొద్దిగా ఫ్రై కావాలి. అలాగే దీంట్లో మిరియాల పొడి వేస్తున్నానండి నేను, బ్లాక్ పెప్పర్ పొడి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోనే. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి నేను. మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే మిరియాల పొడి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగేంత వరకు మనం కొద్దిగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాల వరకు. ఆ వెజిటబుల్స్ అనేవి కొద్దిగా మగ్గుతాయి. మీరు కావాలంటే క్యారెట్ ముక్కలైనా, క్యాబేజీ ముక్కలైనా వేసుకోవచ్చు ఇందులో. చూడండి మగ్గిపోయాయి కదా! ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న ఎగ్గును, ఉల్లికాడలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక నిమిషం పాటు మనము మూత పెట్టేసుకుందాము. చూడండి కొద్దిగా మగ్గింది కదా! ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం మనము. రైస్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నం సైడ్ల నుంచి కలుపుకుంటూ ఉండాలండి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది రైస్‌కు బాగా పడుతుంది. మూత తీసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మీద చల్లుకొని ఆ రైస్‌కంతా బాగా కలపాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. అంతే, ఇప్పుడు ప్లేట్‌లోకి వేసేసుకొని తీడేయడమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.